ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఈరోజు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనలో చాలామంది ఏమనుకుంటామంటే, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదువుతున్నా, అలాగే దేవునికి కానుక వేస్తున్నా, దేవుని కార్యక్రమాలకు సహకరిస్తున్నా అని చాలామంది వారి యొక్క జీవితంలో నేను భక్తిగా ఉన్నాను, నా కుటుంబం భక్తిగా ఉంది, మేమేం కూడా ఏ పాపం చేయట్లేదు, పదాజ్ఞలు బాగా పాటిస్తున్నాము అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా మరొక ప్రాముఖ్యమైన దేవుని చిత్తాన్ని ఏం నెరవేర్చాలి అంటే, మీరు పరిశుద్ధులై, మీరు అనింద్యులై, మీరు నిర్దోషులుగా ఉంటూ, మీరు భక్తిగా ఉంటూ, మీ కుటుంబాన్ని మరి పరీక్షించుకుంటూ దేవుళ్ళలో ఉంటే సరిపోదండి. మీరు మార్పు చెందింది ఇతరులను మార్చడానికే. మీరు పరిశుద్ధులై ఇతరులను పరిశుద్ధులు చేయాలి. కనుక మీ సత్క్రియను వెలుతురును ఇతరులు ఎదుట ఏం చేయండి? ప్రకాశింపనీయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడు మరి తన వెలుతురుని కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు. అందరికీ వెలిగించేటట్లుగా దీపస్తంభం మీదనే వారి యొక్క అందరికీ వెలిగించే వారంగా ఉండాలి. క్రైస్తవుడు అంటే వెలిగించేవాడు, క్రైస్తవుడు అంటే అనేకులను పరిశుద్ధులుగా మార్చేవాడు, క్రైస్తవుడు అంటే అనేక వ్యసనం నుండి, పాపం నుండి, వ్యాధుల నుండి మరి దేవుని కృపను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని సువార్త ద్వారా విడిపించేవాడై ఉన్నాడు. కనుక ప్రతి క్రైస్తవుడు ఇది గమనించండి, మీ జీవితాల్లో అమలుపరచుకోండి. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.